బియ్యం సప్లై చేసాము, మేము ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం అంటే బియ్యం సప్లై చేసామా లేదా, బియ్యం సప్లై చేసామా లేదా అన్నిటి ఉంది. ఇది ప్లాస్టిక్ బియ్యం, వీళ్ళు చేసిన కల్తీ ఇలాంటిది. ఫైబర్ వాడేశారు. నెయ్యి ఫైబర్ నెయ్యి, అది ప్లాస్టిక్ బియ్యం కూడా. నేను వాస్తవం మాట్లాడుతున్నా. కొండ మీద అన్నదానంలో ప్రకృతి సేద్యం ఏదైతే బియ్యం దగ్గర తీసుకుంటున్నామని, రైతుల దగ్గర తీసుకుంటున్నామని చెప్పి ఆ రోజు ఇచ్చారో దాంట్లో కూడా అవినీతి జరిగింది. ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది కొండ మీదకి. దాని మీద విచారణ చేయాలని నేను టీటీడీ బోర్డుని రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఆర్ నాయుడు గారిని. కొండ మీద ప్లాస్టిక్ బియ్యం సరఫరా అయింది వాస్తవం. ఎక్కడైతే బియ్యం సరఫరా చేశారో అక్కడి నుంచే తెచ్చాం. మేము ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల దగ్గర కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నారో, ఎక్కడ కొనుగోలు చేశారో అది టీటీడీ బోర్డును మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రోజు కొనుగోలు చేసిన ఎవరైతే రైతులు కానీ లేక మిల్లర్స్ కానీ ఎవరు ఇక్కడ కొనుగోలు చేశారో ఆధారాలు బయట పెట్టాలి. దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. లడ్డు ఒకటే కాదు, అన్నదానంలో సప్లై చేసిన బియ్యాన్ని కూడా కల్తీ చేశారు వీళ్ళు. ఈరోజు పాలు లేకుండా నెయ్యి సరఫరా చేసేసి ఆ నెయ్యి గురించి మాట్లాడుతున్నా. ఆవు కొలువు కలవలేదు, పశువులు కొలువు కలవలేదు. బాబు నెయ్యి కలిసినా బాబు అంటే పశువు కొలువు కలవలేదు. కొవ్వు కలిసిందా లేదని పక్కన పెడితే అసలు పాలే లేని నెయ్యి ఎక్కడ పుట్టింది అని మేము అడుగుతున్నాం. పాలు లేకుండా నెయ్యి ఎట్ట పుట్టింది, అమ్మ లేకుండా బిడ్డ ఎట్ట పుట్టాడని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్తే